రైట్ ఇక విజువల్స్ లో చూడొచ్చు వియత్నాంలో చోటు చేసుకుంది ఈ సంఘటన ప్రమాదకర సంఘటనలో 32 మంది ప్రయాణికులు ఆ బోట్లో ప్రయాణిస్తున్నారు అయితే ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి దాదాపు ఘోర ప్రమాదము ఇది భారతీయ నౌక పడవ బోల్తా పడింది అన్నటువంటి వార్త ఒక్కసారిగా కానీ అందులో తెలుగు వారు ప్రయాణిస్తున్నారు ఒక విదేశీ అంటే ఒక విహార పర్యటనకు వెళ్ళినటువంటి భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు దాదాపు ఉన్నారు అన్నటువంటిది మాత్రము ఇటు కొంత అధికారులకు సంబంధించినటువంటి ఎంబసీస్ నుంచి కూడా వెల్లడైతున్నటువంటిది దాదాపు వియత్నాం కు దాదాపు ఇది మనకు హ్యూకాక్ ద్వీపము అన్నటువంటిది ఇందులో దాదాపు అంటే మన భారత కాలమాన ప్రకారంగా ఈ రోజు ఉదయం దాదాపు 6 గంటల సమయంలో అక్కడ కాలమాన ప్రకారంగా దాదాపు ఉదయం పడవ ఏదైతే బోట్ లో వాళ్ళు అంటే ప్రయాణించేందుకు కూడా వెళ్ళినటువంటిది దానికి సంబంధించినటువంటి విజువలేషన్స్ కానీ దీనికి సంబంధించినటువంటిది ఇటు అధికారులు కూడా అంటే ఇక్కడ హో చి మిన్ సిటీ అన్నటువంటిది ఇటు భారత కాన్సులేట్ కి సంబంధించినటువంటిది అధికార కార్యాలయము ఎవరైతే భారతీయులు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంటే హెల్పింగ్ నంబర్స్ ని కూడా కొద్దిసేపు క్రితంగా విడుదల చేయడం జరిగింది హెల్ప్ లైన్ నంబర్స్ ప్రత్యేకంగా ఈ యొక్క కాన్సులేట్ కి సంబంధించినటువంటి ప్రత్యేక రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు అక్కడ అంటే భారతీయులు చాలా మంది కూడా ఇంకా ఉన్నారు అక్కడ ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని ఇచ్చే విధంగా కూడా అధికారులతో కూడా సంప్రదించేందుకు కూడా అటు ఎంబసీ కూడా అరేంజ్ చేసినట్లు కూడా ఇక్కడ చాలా కీలకంగా కూడా వెల్లడిస్తున్నటువంటిది హో చి మిన్ సిటీలో భారత కాన్సులేట్ ప్రత్యేకమైనటువంటి గదిని కూడా ఇటు అంటే ఒక వారికి హెల్పింగ్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసింది కానీ ఈ ఘటనకు సంబంధించినటువంటిది అంటే దాదాపు బోటు మచిలీపట్నము తర్వాత మనకు చాలా కీలకంగా కొంతమంది వ్యాపారస్తులకు సంబంధించినటువంటి అందరూ కలిసి వెళ్లారు అన్నటువంటిది మాత్రము ఇక్కడ సమాచారము కానీ ఇక్కడ ముఖ్యంగా మనకు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు కానీ మృతుల సంఖ్య దీనికి సంబంధించింది మాత్రము ఖచ్చితంగా అంటే అధికారుల నుంచి అధికారికంగా మరికొన్ని క్షణాల్లో కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ వియత్నాం కి సంబంధించినటువంటిది ఎంబసీ ఎప్పటికప్పుడు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఎంబసీ అధికారులతో కూడా సంప్రదింపులు తర్వాత సహాయక చర్యలు అందించే విధంగా కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది కానీ ప్రస్తుతం ఈ ఘటన గురించి పూర్తిగా అంటే బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించేందుకు తర్వాత కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండడంతో మధ్యలో మీడియేటర్స్ కి సంబంధించినటువంటి అధికారులను కూడా సహాయం తీసుకుంటున్నారు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే మనకు హో చి మిన్ సిటీలో ప్రత్యేకంగా వీరి కొరకు ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు కానీ విహార యాత్రకు ఒక విషాదాంతంగా ముగిసింది దాదాపు ఇందులో అంటే ఇక్కడ సంఖ్య దాదాపు మనకు 30 నుంచి 35 మంది అన్నటువంటిది పడవలో ప్రయాణిస్తున్నటువంటి నంబర్ చెప్పారు ఇందులో దాదాపు మనకు 18 నుంచి 22 మంది ఇటు భారతీయులు ఉన్నారు అన్నటువంటిది కానీ ఒక క్లియర్ గా మనకు అధికారికంగా ఎప్పుడైనా కానీ దాదాపు ఒక 5-10 నిమిషాల్లో మరొక ఇక్కడ వెల్లడించేటటువంటి అవకాశం ఉంది ఒక హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా అనౌన్స్మెంట్ చేశారు ప్రస్తుతం మాత్రం ఎప్పటికప్పుడు కూడా సహాయ సహకారాలు అటు భాష పరంగా కూడా ఇబ్బంది పడకుండా కొంతమందిని మీడియేటర్స్ ని కూడా అరేంజ్ చేస్తున్నారు ప్రస్తుతము అక్కడ ఏర్పాట్లను మాత్రము వారి కొరకు ప్రత్యేకమైనటువంటి వసతులను కూడా ఏర్పాటు చేసేసి అక్కడ గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేసినట్లు ప్రస్తుతం వస్తున్నటువంటి ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు మరికొన్ని క్షణాల్లో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ రాబోతుంది థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ